కనుమరుగైపోయిన టాప్ 3 యూట్యూబర్స్ గురించి ఈరోజు ఈ వీడియో మాట్లాడుకుందాం. ప్రపంచం గురించి వదిలేయండి, ఇండియా గురించి వదిలేయండి, మన తెలుగు స్టేట్స్లో మన తెలుగులోనే వీళ్ళైతే ఇప్పుడు టాప్ యూట్యూబర్స్. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. సో వాళ్ళు ఏమైపోయారు అనేటటువంటిది డీటెయిల్గా చెప్తా. ఫస్ట్ చూసుకున్నట్లయితే విక్రమాదిత్య నాకు రామాయణాన్ని వినిపించింది, మహాభారతాన్ని వినిపించింది, అమ్మాయిల గురించి మీకు తెలియనటువంటి 10 ఇంట్రెస్టింగ్ విషయాలు, అబ్బాయిల గురించి 10 ఇంట్రెస్టింగ్ విషయాలు, భూమి గురించి 10 ఇంట్రెస్టింగ్ విషయాలు. వాంబో ఒకటా రెండా వేరే లెవెల్ వీడియో చేసేవాడు. కానీ ఏమైపోయిండు, సడన్గా కుకింగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసిండు. దానికి గల రీజన్ ఏంటంటే మీ అందరికీ తెలుసు, విక్రమాదిత్య స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. తను ఒక బ్యాంక్ ఎంప్లాయ్. సో ఆ విధంగా తను యూట్యూబ్ మీద వచ్చినటువంటి ప్రతి రూపాయి తీసుకెళ్ళి షేర్ మార్కెట్ మీద పెట్టిందంట. తనకి కోట్లు వచ్చి పడ్డాయంట. అందువల్ల ఇక కోట్లు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి నేను ఎందుకు అరవాలి, ఎందుకు మాట్లాడాలి, వీళ్ళతో ఎందుకు మాట్లాడాలి అనేటటువంటి ఉద్దేశంతో తనైతే తన కంటెంట్కి బై బై చెప్పి ఇప్పుడు స్పెషల్గా కుకింగ్ వీడియోస్ అయితే చేస్తుంది. మీకు ఒక ట్విస్ట్ తెలుసా, ఆ కుకింగ్ వీడియోల మీద తనకు వచ్చేటటువంటి రెవెన్యూ కన్నా దానికి అయ్యేటటువంటి ఖర్చే ఎక్కువ అంట. అరుణ్ సూర్యతేజ నిజంగా అరుణ్ బో, నువ్వు అనవసరంగా ఫేస్ వీడియోలు ఎట్లా, అసలు ఇంత నాలెడ్జ్ లేకుండా లోడా కెమెరా ముందు వాగేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ చూడు, నిజంగా తను ఒకటి రాసియాలి, ఒకటి తీయాలి, ఒకటి ఎడిటింగ్ చేయాలి, అలా మాట్లాడుతాడు. యుద్ధం మీద 10 వీడియోలు చేస్తాడు. ఆడికి అంత రీచ్ ఉందంటే నువ్వు కానీ సరైనటువంటి కాన్సన్ట్రేషన్ చేస్తే ఏ చూడు పనికిరారు. మనోడు కూడా వీడియోలు పెడతాను కానీ అమావాస్య పొన్నొక పెడతాడు. హర్ష సాయి ఏం మాట్లాడాలి మనోడు గురించి, కలియుగ దేవుడు అన్నారు, కలియుగ కర్ణుడు అన్నారు, కట్ చేస్తే కాని రాకుండా పోయిండు. ఏడుందో స్వామి అని అంటే అయిపోయింది అవతారం, వెళ్ళిపోయిండ్రా అని చెప్పి కూడా చాలా మంది ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు అనమాట. ఏది ఏమైనప్పటికీ చాలా మంది వీళ్ళకి కనుమరుగైపోయారని చెప్పి కామెంట్ చేయడం, ట్రోల్ చేయడం రీసెంట్గా అయితే నేను చూసాను అనమాట. సో దీన్ని క్లారిటీగా వివరిస్తూ ఒక వీడియో చేశాను. కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి, మీకే పెద్ద క్లారిటీ వస్తుంది.